గురుగారు కొన్ని కొన్ని ఏరియాలలో కర్ణాటక సైడ్ నాకు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ ఈ సప్తమి అష్టమి నవమి ఉంటది కదా. అవును. సప్తమి అష్టమి నవమి ఆ రోజు అంటే ఈ 9 days వాళ్ళు చేయరు, చేయకుండా ఈ మధ్యలోనే చేసేవాళ్ళు. మేము నవరాత్రులు చేసేవాళ్ళము, వాళ్ళు మనం పాడ్యమితో చేస్తే వాళ్ళు ఓన్లీ సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులే అమ్మవారిని పార్వతి లక్ష్మి సరస్వతి అని చెప్పేసి ఆ 3 రోజులు మహిషాసుర మర్దని అనుకుంటాం మనం. 9th day వాళ్ళు సరస్వతి అమ్మవారిని కొలుస్తారు ఆ లాస్ట్ రోజు. సో ఈ 3 రోజులు ఎందుకు చేసుకుంటారు వాళ్ళు? మనకి సాధారణంగా ఈ దశమి విజయదశమి 9 రోజుల పండుగ. 10వ రోజున రాజరాజేశ్వరి మహాపట్టాభిషేకం. ఈ దేశమంతా కూడా చంపేసాం మహిషాసురుడిని అని 10వ రోజున చేస్తాం. అయితే కొంతమందికి పాపం ఏ ఊర్లు వెళ్ళడమో ఏదో పనుల వల్ల 9 రోజులు దసరా పండుగని చేయలేరు. అంటే కలశం పెట్టుకుంటే ఏంటంటే ఏమవుతుందంటే 9 రోజులు కూడా ఇంచుమించు ఇంకా ఉపవాసం ఉండడం, ఒక పూట భోంచేయడం, కలశం పెట్టుకుని ప్రొద్దున్న సాయంత్రం 2 పూటలు పూజ చేయడం, మూడు సార్లు చేయమని శాస్త్రం చెప్తుంది. కానీ ఇప్పుడు 3 సార్లు డ్యూటీలు చేసుకోవాలి కాబట్టి కుదరదు కాబట్టి అట్లీస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేస్తారు. ఇలా 9 రోజులు ఎవరైతే పొరుగురులు వెళ్ళిపోవడము ఇలా కుదరదో అటువంటి వాళ్ళు 3 రోజులు చేస్తే చాలు 9 రోజుల ఫలితం వస్తుందని శాస్త్రం చెప్తుంది. అది ఏమిటి ఆ రోజులు అంటే సప్తమి అంటే మూలా నక్షత్రంలో సరస్వతీదేవి, అష్టమి దుర్గాదేవి, 9వ రోజు అయినటువంటి మహిషాసుర మర్దని నవమి. సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులు కనుక చేస్తే సేమ్ ఫలితము వస్తుంది, 9 రోజుల ఫలితం వస్తుందని అమ్మవారు వాగ్దానం చేసింది. ఈ 3 రోజులు కూడా చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దుర్గాష్టమి ఒక్క రోజున చేస్తే ఆ రోజు ఈ 9 రోజుల ఫలితం వస్తుందని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే ఇప్పుడు జనరల్గా మనము ఈ సత్వగుణము రజోగుణము తమోగుణము 3 గుణాలు పెట్టాం. దుర్గా సప్తశతి చెప్తోంది. ఇది మార్కండేయ పురాణంలో దుర్గా చండీ సప్తశతి అంటాము. అందులో మొట్టమొదట పార్ట్ ఏంటంటే ఫస్ట్ డే రోజున ఈ మహాకాళి యొక్క ధ్యానం చేస్తాం. తర్వాత యుద్ధం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి ధ్యాన శ్లోకం ఉంటుంది, మహాలక్ష్మి అందుకుంటుంది శుంభ నిశుంభ ధూమ్రాలోచనండి. ఆ తర్వాత ఆఖరి రోజున లాస్ట్కి వెళ్ళే కొద్దీ మహాసరస్వతి అంటే ఆ దేవీ తత్వాన్ని ఎలా డివైడ్ చేశారంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 దేవతలుగా డివైడ్ చేశారు. డివైడ్ చేసి చండ, శుంభ, నిశుంభ, ధూమ్రాలోచన, రక్తబీజ ఇలా రాక్షసులను సంహారం చేసినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మహాకాళి నుంచి కౌశికీ దేవి నుంచి మహాకాళిని పుట్టిస్తారు. మహాకాళి నుంచి ఈ యొక్క అమ్మవార్లు ప్రత్యంగిర, వారాహి ఇలా అందరూ వచ్చేస్తారు బండాసురుడితో యుద్ధాలప్పుడు కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ 3 రోజుల్లో ఫస్ట్ చంపింది సప్తమి రోజున సరస్వతీదేవికి మనం చేస్తాం మూలా నక్షత్రంలో. అసలు మూలా నక్షత్రం ఎవరండి అని అంటే సాక్షాత్ పరమేశ్వరి అమ్మవారి యొక్క నక్షత్రం. ఇక్కడ సంతోషకరమైన విషయం ఏమిటంటే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ఆవిడ మూలా నక్షత్రంలో పుట్టారు, మీరు కూడా మూలా నక్షత్రంలో పుట్టారు. అంటే స్త్రీలందరూ కూడా అంత పవర్ఫుల్ నక్షత్రం అది. సరే అదైపోయింది. ఆ తర్వాత మహాసరస్వతి రూపంలో ఒకరోజు, తర్వాత రెండవదేమో మహాలక్ష్మి రూపంలో ఒక రోజున, దుర్గా రూపంలో ఒక రోజున చేస్తాం. కాబట్టి ఈ 3 శక్తుల్ని మీరు అన్నట్టుగా లక్ష్మి, సరస్వతి, పార్వతిని ముగ్గురిని పూజ చేస్తాం అన్నట్టుగా ముగ్గురు ఒకటే, ఆ ముగ్గురిని గౌరవిస్తాం కాబట్టి ఈ 3 రోజులు చేయమన్నారు. మరి ఈ 3 రోజులు కాకుండా ఒక రోజున దుర్గా అష్టమి రోజున ఎందుకు చేయమన్నారంటే మహిషాసురుని చంపేటప్పుడు విడివిడిగా వెళితే వీళ్ళు ఎవరో చంపలేకపోతున్నారు, వాడి వరం అలాంటిది. అందుకని బ్రహ్మదేవుడు తన శక్తిని బ్రాహ్మీదేవిని ఇలా పోసేస్తాడు, తన లోనున్న శక్తిని దారబోస్తాడు. విష్ణువు వైష్ణవిని, ఇంద్రుడు ఇంద్రాణిని, శివుడు శివానీని, ఇలా దేవతలంతా కూడా తమలో ఉన్న శక్తినంతా దారబోస్తే ఒక స్త్రీ రూపం ధరించింది. ఆ స్త్రీ రూపమే దుర్గ. ఆవిడ వెళ్ళి ఈ మహిషాసురుడిని చంపింది. ఆ దుర్గ ఎవరో కాదు, సాక్షాత్తు మనకి దేవతలందరి శక్తి. కాబట్టి మనకి ఆ రోజున ఆ ఒక్క దుర్గాష్టమి రోజున పూజ చేస్తే సమస్త దేవతల్ని పూజించినట్టు. దుర్గమ్మను పూజ చేస్తే ఎందుకు అంత శక్తి అంటే అందరి దేవతల యొక్క శక్తి ఆమెలో ఉన్నాయి కాబట్టి సమస్త దేవతల్ని పూజ చేసినటువంటి ఫలితం అనమాట. ఇంద్రుడు, వరుణుడు అందరూ వాళ్ళ వాళ్ళ శక్తుల్ని, అగ్నిదేవుడు అన్నీ ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క సమస్త దేవతల యొక్క సమష్టి స్వరూపము కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని పూజ చేస్తే సమస్త దేవతలు పూజ చేస్తారనే ఉద్దేశంతో ఈ దుర్గాష్టమి
ఒక్కరోజైనా చెయ్యండి అని చెప్పడం జరిగిందనమాట. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మనకి ఎందుకు అంత ఇది అంటే కలియుగాంతానికి ఆమెకి లింక్ ఉందన్నమాట. కృతయుగంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క దుర్గమ్మ జలదుర్గగా మనకి బల్కంపేటలో హైదరాబాద్లో ఎల్లమ్మ తల్లి నీళ్ళల్లో ఉంటుంది, ఆమెమో జలదుర్గ. ఈ ఏడుపాయల దుర్గమ్మ అంటాం మెదక్ దగ్గరలో, అక్కడ ఆమెమో వనదుర్గ. ఇలా రకరకాల దుర్గలు. హేమదుర్గ అంటే మన బెజవాడ కనకదుర్గమ్మ, ఆమెనే. హేమం అంటే అమ్మవారి ఛాయ ఎలా ఉంటుందంటే శరీర ఛాయ దగ 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 మెరుస్తూ ఉంటుంది, బంగారపు వర్ణం, కాబట్టి ఆమెను హేమదుర్గ అన్నారు. అందుకే ఆమె ఈ సాక్షాత్తు ఈమె పార్వతీదేవి కాబట్టి మరి ఆ రోజున మనం బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి అంత ఫ్లోటింగ్ వస్తుంది. ఉత్తి రోజులను చూస్తే మనం తులజాపూర్ జనాలు చాలా ఎక్కువ ఉంటారు భవానీ దగ్గర బెజవాడ కనకదుర్గమ్మ కంటే కూడా. కానీ విచిత్రం ఏమిటంటే బెజవాడ కనకదుర్గమ్మ దసరా స్టార్ట్ అయ్యేసరికి ఎక్కడ లేని జనం అంతా కూడా మనం బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చేస్తారు. కాబట్టి ఆ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ ఎవరో కాదు, సాక్షాత్తు సరస్వతి లక్ష్మి పార్వతి యొక్క స్వరూపము. అందులో లక్ష్మీ అంశ చాలా ఎక్కువగా ఉంది. అందువలన హేమదుర్గ కనకదుర్గ అన్నారు. లక్ష్మీదేవి ఆఖరి రోజున చంపింది వీడినే అన్నమాట, మహిషాసురుణ్ణి. కాబట్టి ఈ యొక్క రాక్షస సంహారం అంతా కూడా చెడుపై మంచి యొక్క ప్రతిరూపమే ఈ యొక్క దసరా అన్నమాట. థ్యాంక్ యూ గురుగారు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.